అగ్నివీర్ వాయు 02-2027 ఎగ్జామ్ ప్యాటర్న్ లో ఇంటర్మీడియట్ లో సైన్స్ బ్యాక్గ్రౌండ్ లో ఉండి అప్లై చేసిన వాళ్ళకి ఈ 3 సబ్జెక్ట్స్ లో మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వైస్ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే క్లియర్ గా చెప్తాను. పేజ్ ని ఫాలో చేసుకుని వీడియోని చూడండి. ఈ ఎగ్జామ్ లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వైస్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటో ప్రతిదీ క్లియర్ గా చెప్తాను. ఇందులో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆ సబ్జెక్ట్స్ లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, టోటల్ మార్క్స్ ఏంటి, నెగటివ్ మార్క్స్ ఏంటి, ఎగ్జామ్ మొత్తం ఎంతసేపు జరుగుతుంది, ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా చెప్తాను. జాగ్రత్తగా వినండి. అగ్నివీర్ వాయు 02-2027 ఎగ్జామ్ ప్యాటర్న్ లో ఇంటర్మీడియట్ లో సైన్స్ బ్యాక్గ్రౌండ్ లో ఉండి అప్లై చేసిన వాళ్ళకి ఈ 3 సబ్జెక్ట్స్ లో మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 1 ఇంగ్లీష్, 2 ఫిజిక్స్, 3 మ్యాథమెటిక్స్. ఇంగ్లీష్ లో మీకు టోటల్ గా 20 క్వశ్చన్స్ ఉంటుంది. ఆ 20 క్వశ్చన్స్ కాను మీకు 20 మార్క్స్ ఉంటుంది. ఫిజిక్స్ లో మీకు టోటల్ గా 25 క్వశ్చన్స్ ఉంటుంది. ఆ 25 క్వశ్చన్స్ కాను 25 మార్క్స్ అనేది ఉంటుంది. మ్యాథమెటిక్స్ లో మీకు టోటల్ గా 25 క్వశ్చన్స్ ఉంటుంది. ఆ 25 క్వశ్చన్స్ కాను మీకు 25 మార్క్స్ అనేది ఉంటుంది. అంటే ఈ ఎగ్జామ్ లో మీకు టోటల్ గా 70 క్వశ్చన్స్ ఉంటుంది. ఆ 70 క్వశ్చన్స్ గాను మీకు టోటల్ గా 70 మార్క్స్ అనేది ఉంటుంది. సైన్స్ బ్యాక్గ్రౌండ్ లో అప్లై చేసిన వాళ్ళకి ఎగ్జామ్ డ్యూరేషన్ టైం వచ్చి 60 మినిట్స్ ఉంటుంది. మీరు చేసే ప్రతి కరెక్ట్ ఆన్సర్ కి కూడా 1 మార్క్ అనేది యాడ్ అవుతుంది. మీరు చేసే ప్రతి రాంగ్ ఆన్సర్ కి 0.25 నెగటివ్ మార్క్స్ అయితే ఉంటుంది.